ఇక ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. తెలంగాణ ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలు. ఇక త్యాగధనుడు కొండ లక్ష్మణ్ తెలంగాణ సాధనలో ఆయన కృషి మరవలేనిది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మంత్రి పదవి కూడా రాజీనామా చేశారు. రాజకీయ సేవా రంగంలో ప్రతి ఒక్క ముద్ర వేసుకున్నారని వెల్లడి. ఇక జలదృశ్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నివాళులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అని చూస్తాం. కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీపా మున్సి దాస్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రాష్ట్రానికి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న హైదరాబాద్ రానున్నారు. అదే రోజు నాల్సాల్ యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఇక అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 9 రోజుల పాటు నిర్వహించే భారతీయ కళా మహోత్సవాలను ప్రారంభిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక ఢిల్లీ సీఎంగా అతిశీ సింగ్ ప్రమాణం చేశారు. శనివారం రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆమెతో తల్లి లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణం చేయించారు. అతనితో పాటు మరో 5 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమిలీకి మేం వ్యతిరేకం, సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర, సీఎం. ఇక ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆ కుట్రలను ఏచూరి స్ఫూర్తితో నిలువ వరిద్దామని పిలుపు. ఇక రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరు. ఇక శనివారం రవీంద్ర భారతిలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన బివి రాఘవులు, తొమ్మినేని వీరభద్ర తదితరులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు జమిలీ ఎన్నికల ముసుగులో బీజేపీ కుట్ర చేస్తుందని, దేశాన్ని కళిభరించాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి కలయికే దేశమని రాజ్యాంగం సుస్పష్ట నిర్వహించిన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ చూస్తుందని దయపట్టారు. ఇక జమిలీ ఎన్నికల వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సిపిఎం నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కార్యక్రమాలు రూపొందించడంతో సీతారాం ఏచూరికి క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. జమిలీ ఎన్నికలు పేరిట బీజేపీ కుట్రలు చేస్తుందని, ఎలాంటి సమాన ఏచూరి లాంటి లీడర్ లేకపోవడం ప్రజాస్వామ్యానికి, లోకతత్వానికి, అభిద్వయాదులకు తీరని నష్టమని ఆయన అన్నారు. ఇక బీజేపీ కుట్రలను సీతారాం ఏచూరి స్ఫూర్తితో దెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగిస్తూ సమయం ఇక వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ విధానాలను కూడా విభేదించి వ్యక్తి ఏచూరి పేదల ప్రజాస్వామిక వాదనలకు ప్రభుత్వ వాదనలు ఉపయోగపడాలని నిరంతరం పాటుపడిన వ్యక్తి. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి రగిలించి పేదల పక్షాన విప్పిన సీతారాం ఏచూరి మృతిని తీరని లోటు అని ఆయన అన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్ గ్యారెంటీలు వెనక్కి, కాళేశ్వరం అధికారులను విచారించి బయటకు వస్తున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. బ్యారేజ్లు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన. అన్నారం బ్యారేజీ అలైన్మెంట్తో తేడాలున్నాయి. ఈ యాదగిరి ఇక 11 మీటర్ల తీర నీటిని స్టోర్ చేసే ఎత్తిపోతల ఒత్తిడిని తెచ్చారని వెల్లడి. 2-3 నెలల్లో ఒకసారి బ్యారేజ్ పరిశీలించిన క్యూసీ రిటైర్ సిఈ వెంకటేశ్వర్లు. కరోనాను సాగు చూపి మేడిగడ్డ ప్రభావానికి ముందే కాంట్రాక్ట్ ఏజెన్సీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీలు వెనక్కి ఇచ్చిందని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషనర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. బ్యాంకు గ్యారెంటీలు రిలీజ్ చేయాలని గత సర్కారు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులో నాడు ఏజెన్సీలు బ్యాంకు గ్యారెంటీలు తిరిగి ఇచ్చి వెల్లడించారు. శనివారం క్రాస్ ఎగ్జామినేషన్ భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, మేడిగడ్డ బ్యారేజ్ పనిచేసిన రిటైర్ ఇంజనీర్ పాటు మేడిగడ్డ మహబూబ్ నగర్ సీలను విచారించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి శాంక్షన్స్ ఇచ్చిన
హెడ్ ఆఫ్ ది స్టేట్ బ్యారేజ్ నిర్మాణం ప్రారంభించాలని నాటికి సిఈకి ఆయన ఆదేశాల మేరకు నాటి రామగుండం సిఈ బి వెంకటేశ్వర్లు బ్యారేజీ టెక్నీషియన్ అనుమతులు మంజూరు చేశారు. పై నుంచి ఆదేశాలు లేకుండా బ్యారేజీలు మేమేలా నిర్మిస్తామని వెంకటరమణ పేర్కొన్నారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మల్లన్న సాగర్కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్ళే, పన్నెళ్ళేళ్ళు అన్ని కాళేశ్వరం నీళ్ళే అని అబద్ధాలు చెప్తూ బతికిండ్రు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ రావు ఫైర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వం నిర్ణయం పైనుంచి ఉత్తర్వులు రావడంతో కాంట్రాక్ట్ ఏజెన్సీలు గ్యారెంటీలు రిలీజ్ చేసిన కాళేశ్వరం కమిషన్ ముందుకు సిఈ వెంకటరామారెడ్డి వెల్లడి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పిఎస్సి మీటింగ్ గరం సమావేశం ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్. అరికెపూడి గాంధీ ఎన్నికలు అసంతృప్తి, ఇక అవినీతి భయపడుతుందని రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బ్రేక్ఫాస్ట్లో పురుగులు కుళ్ళిన కూరగాయలతో లంచ్, జైపూర్ ఎస్టీపీసీ క్యాంటీన్లో కనిపించని క్వాలిటీ. ఇక ఉత్తరాది ఉద్యోగులు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు ఫిర్యాదు చేసిన పట్టించుకొని ఆఫీసర్లు ప్లాంట్ ఆందోళనలకు దిగిన కాంట్రాక్టర్ కార్మికులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక తిరుమల లడ్డూపై ముదురుతున్న వివాదం, స్వామివారి నివేదనకు వాడే కిలో ₹1000 ధర 1016. ఇక స్వయంగా ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి లడ్డు ప్రసాదానికి వినియోగించే కిలో ₹320 మాత్రమే, కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వచ్చింది? ఇక భక్తులు అనుమానాలు, నాటి పాలక మండలిపై ఫైర్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వివాదంలో రోజుకు ముదురుతున్నది. ఇక లడ్డు ప్రసాదంలో తయారులో జంతువులు కొవ్వు, ఫిష్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిని వాడారని గుజరాత్ చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తన రిపోర్టులు అనుమానం వ్యక్తం చేయడంతో ఈ వివాదం రాజుకున్నది. ఇటీవల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ మరింత దుమారం రేపాయి. ఇక గతం వైసీపీ పాలనలో శ్రీవారి అన్నదంలో క్వాలిటీ లేకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. అలాగే లడ్డు ప్రసాదంలో నాసి రకమైన ఇంగ్రీడియంట్లు కూడా కాకుండా నెయ్యి, ఐదోలివినియేట్ ఫ్యాట్ వాడారని పేర్కొన్న దీనిపై టీడీపీ ఈఓ శ్యామరావు కూడా స్పందించారు. లడ్డును తయారీ ఉపయోగించే నెయ్యితో నాణ్యత లేదని, ఇందులో భారీ కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టులు తేలిందని ఆయన వెల్లడించారు. దీనిపై కేంద్రం కూడా స్పందించింది అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దేశం విదేశం అమెరికాకు ప్రధాని మోదీ శనివారం అమెరికా పర్యటన బయలుదేరారు. ఇక 3 రోజుల పర్యటనలో భాగంగా క్వాడ్ లీడర్స్ 4 శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సదస్సు వేదికగా జో బైడెన్ పాటు ప్రపంచ నేతలతో ద్వైపాక్షికంగా చర్చలు జరుపుతారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక డుమ్మా డాక్టర్లకు చెక్, సర్కారు దవాఖానలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలి. డ్యూటీ సమయంలో డాక్టర్లు సిబ్బంది తప్పకుండా దవాఖానలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక ఉన్నతాధికారులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆదేశించారు. బయోమెట్రిక్ కమిషన్ ఉన్నతది చోట సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. ఇక హైదరాబాద్లో కుండపోత గంట పాటు దంచుకొట్టిన వాన, గోల్కొండలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం, పలు జిల్లాలో భారీ వర్ష సూచన. ఇక మరో 4 రోజులు వానాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.